కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా. ఏమండి మీకు ఒక దండం. ఏ ఏ ఏ ఏ ఏ అంటారేంటి? ఒక్కరోజు మిమ్మల్ని వంటగదిలో పంపించినందుకు ఒంటిని సర్వనాశనం చేశారు కదా, అందుకు. ఏ నేనేం చేశాను? ఏమి తెలియని నంగనాచిలాగా నేనేం చేశానంటారేంటి? చేసినంతా మీరే చేశారు. కొన్నప్పటి నుంచి ఆ కుక్కరు మాడడం అన్నది చూడలేదు. అలా కాపాడుకొస్తున్నాను. వంట వండమన్న పాపానికి కుక్కర్ని బొగ్గు బొగ్గు చేశారు. కుక్కరు వెక్కి వెక్కి ఏడుస్తున్నా 7 కోతలు వచ్చినా మీకు మాత్రం వినిపించట్లేదు. అదే ఏదో ఒక్కసారే కదా. ఒక్కసారే 100 సార్లు మాడినంత 1000 సార్లు తోమినంత. పోనీ దాన్ని వదిలేయండి. అపురూపంగా కొనిపెట్టుకున్న కప్పులు 2 కప్పులు చూడండి, మీది నాది అని. అందులో ఒకటి విరక్కొట్టేశారు. ఒకరికొకరి కప్పుల పట్టుకున్నాననుకుని గుప్పుకుని వదిలేశాను. నాదాపు అయినా మీ నిర్వాహకం మామూలుదా? అక్కడున్న చారుకి ఇంత చారు పొడిస్తే సరిపోయేదానికి అక్కడున్న సాల్ట్ వేసేసి ఉప్పు కషం చేసేసారు. పర్లేదు, చాలు అంటే నీళ్ళు కదా, ఇంకొంచెం నీళ్లు కలిపేస్తే ఆ ఉప్పుదానం పోతుంది. ఇన్నాళ్ళలో కాలు బెణికిందని మిమ్మల్ని హోటల్ నుంచి టిఫిన్ తెమ్మంటే మీ మొహల్లాగే చిరాకు పరాకులతోటి ఆ టిఫిన్ ఇచ్చారు. అది తినలేక చచ్చాను. అందుకే చెప్పాను, ఎంత కాలు నొప్పున్నా ఓర్చుకుని ఎలాగోలాగా వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒక టిఫిన్ చేసేస్తే ఇంట్లో తిన్నట్టు ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అని. వింతే కదా, అనుభవించడమే. ఎంత బాధలోనూ మీ మర్యాదకి ఏమీ లోటు ఉండకూడదు. మీరన్నది అన్నట్టు జరిగిపోవాలి. ఒకటే సణుగుడు, నిరంతరం ఆమె భార్యకి సేవలు చేసేస్తున్నట్టు, ఇంకెవ్వరూ కష్టపడిపోతున్నట్టుగాను మీరే కష్టపడుతున్న పెద్ద బిల్డప్పు. దానికి సాయం 1 గంట సేపు దేవుడి దగ్గర మళ్ళీ పూజ ఒకటి. అవునండి, ఇంతకీ దేవుడు ఏం కోరుకున్నారేంటి? దేవుడా దేవుడా దేవుడా, దయచేసి ఈ జీవితానికి నా భార్యకి ఎటువంటి కాళ్ళు వెడుకుళ్ళు కానీ, యాక్సిడెంట్లు కానీ, తలనొప్పులు కానీ, జ్వరాలు కానీ, నొప్పులు కానీ ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉండేటట్టు, సుఖంగా జీవించేటట్టు తండ్రి అని వేడుకున్నాను. అబ్బో, ఇది నమ్మాలంటారు. నేను నిజమే చెప్తున్నాను. ఏమండి, నిజంగా నా మీద అంత ప్రేమ ఉందా మీకు? నిజాయితీగా చెప్పండి. ఇదే మీ ఆడవాళ్ళ దగ్గర వచ్చే చిక్కు. ఇదో నిజాయితీగా అడిగితే ఏ మగాడు ఏ మొగుడు చెప్పడయ్యా. సరే, నా కోసం చెప్పండి. నువ్వేమీ అన్నను అనుకోను అంటే చెప్తాను. నేనేమి అనను అనుకోను, చెప్పండి. ప్రామిస్? ప్రామిస్. అయితే చెప్తారు. ఇప్పుడు సపోజ్ నువ్వు బాగుంటేనే కదా నాకు సేవ చేసేది. అందుకని ఎవడైనా తెలివైన వాడు ఏం కోరుకుంటాడు? అవతల వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. నాకు సేవలు చేసేవాళ్ళు, నిరంతరం నన్ను గురించి ఆలోచించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, ఎటువంటి కష్టం పడకుండా ఉంటే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. నాకు సంబంధించిన యావత్ చాకిరి వాళ్ళు చేస్తారు. అంటే మీ ఉద్దేశం? బాగా ఏముంటుందయ్యా, ఇప్పుడు నువ్వైతే ఏ డబ్బులు తీసుకోకుండా హ్యాపీగా ఫ్రీగా సేవలు చేస్తావు. అది డబ్బు ఇచ్చి పని మనిషి పెట్టుకున్నావు అనుకో, ఆవిడ చేస్తుంది కొన్ని సేవలే, అన్ని సేవలు చేస్తుందా? పోనీ పని మనిషి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా. అందుకని అలాగని ఎవరిని పెట్టుకున్నా ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళు చేయగలరా నువ్వు చేయగలిగినట్టు? అదే కనుక నువ్వు ఆనందంగా ఉంటే, ఎటువంటి చీకు చింత లేకుండా ఉంటే, ఇగో సెంట్రల్ జైల్లో ఖైదీలకి టెన్షన్గా పెడతారు కదా, అన్ని సౌకర్యాలు చేస్తారు. అలాగా నాకు కూడా అన్ని సౌకర్యాలు చేస్తాం అన్నమాట.
అంటే ప్రేమతో కదనమాట దేవుడు పూజించింది. అదిగో అదిగో అదిగో, అందుకే చిరగాకు. నిజాయితీగా చెప్పమని అడిగింది నువ్వే. అలాగే నిజాయితీగా చెప్తే వంకర్లు తీసి ఏదేదో మాట్లాడేది నువ్వే. ఎలాగే నీతో పడేది? చూడు బంగారం, ఓ విషయం చెప్తాను. లోకంలో సార్వజనీనమైనటువంటి సత్యం కూడా, ఇప్పుడు భార్య కాకపోతే భర్తకి ఎవరు చేస్తారే చాకరీ? ఇది నా ఒక్కరి గురించే కాదు, ఏ కుటుంబంలో అయినా సరే భార్య లేనిదే భర్త జీవించలేడు తెలుసా. పైగా భార్య చేసే సేవలకి ఒప్పుకొని భర్త ఎవడైనా ఉంటాడా? ఎప్పుడైనా ఉంటాడా చెప్పు? అలాగని మిమ్మల్ని పొగిడితే ప్రమాదం, పొగడకపోతే అన్యాయం చేసిన వాడు అవుతాం భర్తలుగా. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నువ్వు ఇంత సేవ చేస్తావు కదా, కనీసం భర్తగా మేము 1% సేవ చేస్తామా అంటే చెయ్యము అనేది నిజాయితీగా కూడా ఒప్పుకుంటున్నాను. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి నమస్కారం చేస్తున్నాను. దేవుడా దేవుడా దేవుడా, ఎన్ని జన్మలు ఎత్తినా సరే, దేవుడు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఐశ్వర్య కాకపోతే ఇంకొక, కానీ భర్తకి సేవలు భార్యే చెయ్యాలి. భర్తలు సేవలు చేయించుకుంటూనే ఉండాలి. ఇది ఒక యాక్ట్గా తీసుకురావాలి తండ్రి. ఇదే నేను కోరుకునేది. నేను చేసేటువంటి పూజలకి, స్తోత్ర పారాయణలకి నువ్వు ఇచ్చే వరం ఇదే అనుకో దేవుడా. అర్థమైంది కదా ఇప్పటికైనా మీకు నమస్కారం అని ఎందుకన్నానో. కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అని భార్యకి కితాబ్ ఇచ్చారు, కానీ భర్తకి ఇచ్చారా ఎక్కడైనా? ఇంకా ఆపండి బాబోయ్, మీకు ఒక నమస్కారం.